హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీచరు డైరీస్. మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో విషయానికి వస్తే, మనం తెలంగాణలోనే మోస్ట్ ఫేమస్ టెంపుల్ అయిన బాసర సరస్వతి టెంపుల్ చూడడానికి అయితే వచ్చేసినాం. ఈ టెంపుల్ మన హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. బాసరకు వెళ్ళాలనుకునే వారికి రోడ్ మార్గంతో పాటు మనకి రైల్ మార్గం కూడా ఉంది. ఒకవేళ ట్రైన్లో జర్నీ చేయాలనుకుంటే మనకి సికింద్రాబాద్ అండ్ కాచిగూడ నుంచి చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. బాసర నిర్మల్ డిస్టిక్లో ఉంది. ఇక్కడ ప్రవహించేది గోదావరి నది. గోదావరి పుష్కరాలకు చాలామంది జనాలు అయితే ఇక్కడికి వస్తుంటారు. సో ముందుగా గోదావరి ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ స్నానం చేసి మనం డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా మా జున్ను ఇన్ని వాటర్ చూసేసరికి చాలా భయపడ్డాడు. అసలు స్నానం చేయడానే ఏడుపు స్టార్ట్ చేసిండు. ఇక ఏదోలాగా స్నానం చేయించి ముగ్గురం ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఈ బాసర సరస్వతి టెంపుల్కి చాలామంది అయితే వాళ్ళ పిల్లల్ని తీసుకొని అక్షరాభ్యాసం చేయించడానికి అయితే వస్తుంటారు. మేము కూడా అందుకే వచ్చాము. ఇంకా అక్షరాభ్యాసం ఎట్లా చేపిస్తారో చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే చేయించేదే మేము కాబట్టి కవర్ చేయలేకపోయినా. ఇంకా మా జున్ను అక్షరాభ్యాసం అయిపోగానే అమ్మవారి టెంపుల్కి అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం. టెంపుల్లో జనాలు చాలా ఉండేసరికి ఆల్మోస్ట్ మాకు గంట సేపు పట్టింది దర్శనానికి. అయినా తొందరే అనుకోండి. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోగానే పక్కనే ఉన్న వ్యాస గుహ చూడడానికి అయితే వచ్చేసినాం. ఇంకా గుహ విషయానికి వస్తే, లోపలికి వెళ్ళే దారి అయితే చాలా చిన్నగా ఉంది. అది ఒక్కరే వెళ్ళొచ్చు, ఒక్కరే రావచ్చు, అంత చిన్నగా. ఇంకా లోపల స్పేస్ కూడా చాలా తక్కువ ఉంది. ఇంక ఇక్కడ చరిత్ర విషయానికి వస్తే, మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం తర్వాత వ్యాస మహర్షి ప్రశాంతతను వెతుక్కుంటూ ఈ ప్లేస్కి అయితే వచ్చిండు. అండ్ ఇక్కడ చాలా రోజులు ఉంటూ తపస్సు చేస్తుంటే ఒకరోజు సరస్వతి మాత ప్రత్యక్షమై ఇక్కడ నా కోసం గుడి కట్టమని ఆదేశించింది. సో వ్యాసుడు పక్కనే ఉన్న గోదావరి నది నుంచి 3 పిడికల ఇసుకను తీసుకొచ్చి 3 అమ్మవార్లను అయితే ప్రతిష్టాపించాడు. ఇక్కడ సరస్వతి మాతతో పాటు మహాలక్ష్మి అండ్ కాళీ అమ్మవారు కూడా ఉంటారు. వ్యాసుడు ఇక్కడ చాలా సంవత్సరాలు నివసించడం వలన ఈ ప్లేస్కి వ్యాసర అనే పేరైతే వచ్చింది. పోను మరాఠా పాలనలో ఈ ప్లేస్ని వ్యాసరని కాస్త బాసరగా అయితే మార్చేసిళ్ళు. ఇంకా బాసరలో దర్శనం అయిపోయాక దగ్గరలో ఉన్న ఆదిలాబాద్కి వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే ఆదిలాబాద్లో చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. ఆదిలాబాద్ బాసర్ నుంచి 150 కిలోమీటర్స్ దూరం ఉంది. బాసర్ నుండి మేము బయలుదేరేసరికి సాయంత్రం అయితే అయింది. ఇక్కడ నుంచి మనకి కుంతల వాటర్ ఫాల్స్ చేరుకోవడానికి 2.5 hours పడుతుంది. కంప్లీట్ చీకటి అయితే అయిపోతుంది. సో అందుకని మేము కుంతలకు కాకుండా డైరెక్ట్ ఆదిలాబాద్లోకి వెళ్ళి 1 night స్టే చేసి మార్నింగ్ వచ్చేసి అక్కడ దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ కవర్ చేద్దామని చెప్పేసి ఆదిలాబాద్కి అయితే బయలుదేరిపోయినాం. సో ఇది ఫ్రెండ్స్ బాసర జర్నీ. చూసారుగా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పార్ట్ 2లో మనం వాటర్ ఫాల్స్ ఎట్లున్నాయి చూసేద్దాం. థ్యాంక్ యూ.